సో ఇదిగోండి ఇక్కడ నేను మళ్ళీ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ కేథడ్రల్ చర్చ్కి అయితే వచ్చాను. ఇది కూడా మనకి టూరిస్ట్ సైట్స్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ అండి. సో ఇది మనకైతే మనకి 1791లో కట్టించడం అయితే జరిగింది. కానీ ఇది ఇప్పుడు ప్రజెంట్ కట్టడం 1791లో కట్టించింది. సో సో చక్కగా గణేశుడు దేవాలయం, విష్ణు భగవానుడి దేవాలయంకి వచ్చి ఇప్పుడైతే పుడిచేరి మ్యూజియంకి అయితే వచ్చాను. సో ఇదంతా పుడిచేరి, ఇదిగోండి ఎంట్రన్స్ ఇది. సో లోపలికి అయితే వెళ్ళి ఇది రోమన్ రోలన్ లైబ్రరీ, ఈ మ్యూజియం అయితే స్థాపించడం అయితే జరిగింది. సో మనకి బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ అనేది 1788లో అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. దాని తర్వాత 1983లో మనకి మ్యూజియం అనేది ఎస్టాబ్లిష్మెంట్ అయ్యిందండి. సో మనకి మొత్తం ఇదిగోండి ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుని దాని తర్వాత మీకు బయటకు వచ్చి చెప్తాను ఇన్ఫర్మేషన్ అంతా. సో మ్యూజియం నుండి బయటకు వచ్చేసాను. సో అదిగోండి మనకి అక్కడ పెరుమల స్వామి, విష్ణు భగవానుడు, ఎంత మనకి శాంక్యం, నంది, సూర్య భగవానుడు, మహాలక్ష్మి, బ్రహ్మ దేవి, అమ్మన్న, భార్గవదేవి, నెక్స్ట్ దేవి అమ్మన్న, బుద్ధుడి విగ్రహం. ఇది మనకి హెడ్ అయితే లేదు. సో మ్యూజియం లోపలికి అయితే వెళ్ళానండి. డెఫినెట్లీ అందరికీ ఈ మ్యూజియం అనేది రికమెండ్ చేస్తాను. చాలా అద్భుతంగా ఉంది మ్యూజియం. మనకి మొదట సెంచరీ దగ్గర నుండి సుమారు 20th సెంచరీ వరకు ఉన్న డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి 6500 ఎగ్జిబిట్స్ అనేవి మ్యూజియం లోపలైతే ఉన్నాయి. సో నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన కొన్ని ఏంటంటే మనకి సాక్రటీస్ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది అదొకటి, ఇంకా మెరీనా స్టాచ్యూ, ఇంకా స్ప్రింగ్ అనే ఒక స్టాచ్యూ, ఇంకా మనకి విశ్వకర్మ అని ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే మనకు వుడెన్తో చెక్కడం అయితే జరిగింది. ద లార్డ్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ జ్యువెలరీ, ఫ్యాషన్ డిజైన్ అంతా బిల్డింగ్ అంతా అతనేనండి, మహాభారతంలో ఉన్న విశ్వకర్మ. సో చాలా బ్యూటిఫుల్, అది ఒకటి నచ్చింది. దాని తర్వాత మనకి కాయిన్స్ అయితే మనకి బ్రాస్ కాయిన్స్, కాపర్ కాయిన్స్, సుల్తానెట్ కాయిన్స్, చోల్ కాయిన్స్, పాండిల్ కాయిన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మనకి ఇండియన్ కరెన్సీస్ దగ్గర నుండి అన్ని కరెన్సీలు కలెక్షన్స్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా సుమారు 6500 ఎగ్జిబిట్స్ అయితే లోపలైతే ఉన్నాయి. సో బయట కూడా మనకి బయట ఒక్క దగ్గర మాత్రమే మనం స్టాచ్యూస్కి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీయవచ్చు. లోపలైతే మనకి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. టికెట్ అనేది నేను తీసుకున్నాను. టికెట్ అనేది అడల్ట్స్కి అయితే 10 రూపాయలు, ఫారినర్స్కి అయితే 50 రూపాయలు అండి. సో బ్యూటిఫుల్ టైమ్ యూ కెన్ స్పెండ్ కమింగ్ ఇన్ టు ద మ్యూజియం అండ్ సీయింగ్ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ బిల్డ్ ఫ్రమ్ 1st century to 26th century అనే ఇన్ఫర్మేషన్ అనేది చక్కగా ఇక్కడ తెలియజేశారు. సో మనకి అదే కాకుండా మనకి డిఫరెంట్ మెషిన్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన బుల్లర్ కార్స్ కానీ అవి కూడా బాగున్నాయి. సో అదే కాకుండా మనకి కాయిన్స్ అనేది, స్టోన్స్ అనేది చాలా ప్రత్యేకమైన విషయం. అది మనకి స్టోన్స్ అన్నది మనకి తమిళనాడు దగ్గర నుండి అన్ని స్టేట్ హోలీ స్టోన్స్ అనేవి కలెక్ట్ చేసి ఆ ప్రదేశంలో అయితే ఉంచడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్ అది. సో ఈ మ్యూజియం అనేది మనకి 9కి ఓపెన్ అవుతూ సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న మ్యూజియం. చక్కగా మీరైతే కాసేపు టైం స్పెండ్ చేయడానికి 2 దేవాలయాలకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మ్యూజియం అయితే మనకి అక్కడ నుండి 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇక్కడ నుండి మన ఆశ్రమం కూడా, అరవింద్ ఆశ్రమం కూడా ఉంది, అక్కడ కూడా మీరు వెళ్ళచ్చు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్ అండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై, టేక్ కేర్. సో ఇదిగోనండి, ఇదొక టూరిస్ట్ లొకేషను, బెసిల్ ఆఫ్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. సో 1000 సంవత్సరాల నాటి కట్టడం అండి. ఇదైతే మనకి 1907లో అయితే కట్టించడం అయితే జరిగింది, న్యూ గోతిక్ స్టైల్లో. సో పైన యేసు ప్రభు ఉన్నాడు. సో లోపలికి అయితే వెళ్ళి మీకు ప్రాంతం అంతా చూపిస్తాను. సో స్టార్టింగ్ మనకైతే ఒక గరుడ స్తంభం ఉంది. ఆ గరుడ స్తంభం అంటే అక్కడ మేరీ మాత గరుడ, ప్రొటెక్టర్ ఆఫ్ జీసస్. చాలా బాగుందండి మ్యూజియం. అదే చర్చ్. సో
చాలా బాగుందండి మనకి చర్చ్, చాలా అందమైన చర్చ్. మనకి ఆర్చి బిషప్ అన్న వ్యక్తి ఎవరు, మెసెంజర్ ఫ్రాన్సిస్ అయితే ఆర్చి బిషప్ కింద ఉన్నారు. ఇదంతా మ్యాప్ ఉన్నట్టుంది, మ్యాప్ అంతా చర్చ్ అంతా కట్టడే, ఇదంతా చూపిస్తాను మీకు. సో చాలా బాగుంది యేసు ప్రభు. సో దీన్ని కట్టించిన ఆర్కిటెక్ట్ మనకి తెలిసిపోరు వెళ్తారు. సో 100 సంవత్సరాల నాటి చర్చ్. చక్కగా వచ్చైతే మీరు ఆఫరింగ్స్ చేసుకుని చక్కగా ఈ చర్చిని అయితే వీక్షించండి. సో ఇక్కడ నుండి నేను ఇంకొక ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ కూడా వెళ్తాను. సో అది కూడా ఒక సైట్ సీయింగ్, అది కూడా బ్యూటిఫుల్ చర్చ్. సో ఇదిగోండి, ఇక్కడ నేను మళ్ళీ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ కేథడ్రల్ చర్చ్కి అయితే వచ్చాను. ఇది కూడా మనకి టూరిస్ట్ సైట్స్లో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ అండి. సో ఇది మనకి 1791లో కట్టించడం అయితే జరిగింది. కానీ ఇది ఇప్పుడు ప్రజెంట్ కట్టడం 1791లో కట్టించింది. సో స్టార్టింగ్ మనకి మేరీ మాత, లీజన్ ఆఫ్ మేరీ. సో చక్కగా మేరీ మాత ఆశీస్సులు తీసుకుంటుంది యేసు ప్రభు భక్తురాలు. ఇక్కడ చక్కగానే అందమైన యేసు ప్రభు విగ్రహం కూడా ఉంది. సో ఇది మదర్ ఆఫ్ చర్చ్ అండి, ఈ చర్చ్ని. సో మదర్ చర్చ్ ఫర్ రోమన్ క్యాథలిక్స్. సో అంతా కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇది. చూడండి, అద్భుతమైన నిర్మాణం. సో ప్రభువునైతే చక్కగా వేడుకున్నానండి. సో చాలా అందమైన చర్చ్ ఇది, వెరీ బ్యూటిఫుల్. సో ఈ ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అనేది చాలా అద్భుతమైన నిర్మాణం. ఇది మనకి 1791లో కట్టించడం అయితే జరిగింది. దీన్ని మనకి ఆర్చి బిషప్ సెయింట్ ఫ్రాన్సిస్ ప్లస్ ఇది 3 సార్లు డిమాలిష్ అయ్యిందండి. మనకి మొత్తం ఇప్పుడు కనిపిస్తున్న కట్టడం ఉంది కదా, ఈ కట్టడం కూడా మనకి 3 సార్లు డిమాలిష్ అయ్యింది. సో ఫస్ట్ టైం అయినది మనకి డచ్ వాళ్ళు డిమాలిష్ చేశారండి. డిమాలిష్ చేసేయడం అంటే పగలగొట్టారు. సో అదైతే 1693. దాని తర్వాత 1730 తర్వాత మనకి బ్రిటిష్ వాళ్ళు కూడా ఇది డిమాలిష్ చేసి ఇదే సైట్లో అయితే మనకి 1791 కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. చాలా అద్భుతమైన బ్యూటిఫుల్ సైట్ సీయింగ్, మస్ట్ విజిట్ వెన్ యూ కమ్ టు పాండి. సో వాళ్ళందరూ కూడా మనకి చిన్నప్పుడు మాకు సిస్టర్స్ అనేవాళ్ళం, వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తుంటారు. సో దిస్ ఈజ్ 100కి 1000% అనేది రికమెండెడ్ అండి. చాలా బ్యూటిఫుల్ ఆశ్రమం, అరవింద ఆశ్రమం ఇది. ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంది కదా, అదే మనకి శ్రీ అరవింద ఆశ్రమం అండి. చాలా ప్రశాంతమైన ఆశ్రమం. నేనే ఒక 20 మినిట్స్ అనేది ఇప్పుడు ధ్యానం చేసి బయటికి అయితే వస్తున్నాను. చాలా ఎవరికైనా మెడిటేషన్ చేసుకోవాలన్నా, యోగా ప్రక్రియలు చేసుకోవాలన్నా, నిదానంగా మనసు బాగలేకపోయినా కూడా ఈ ఆశ్రమం అయితే మీరు డెఫినెట్గా రావాలి. ఎందుకంటే అంత ప్రశాంతం అయితే ఉంది. నేను ఇప్పటి వరకు అంత ప్రశాంతమైన ఆశ్రమం సోఫార్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. అంత అసలు ఒక కాకులు అరుపులు తప్పించి మనిషి అరుపులు అనేది పూర్తిగా వినిపించవు. చాలా బ్యూటిఫుల్ ఆశ్రమం. సో లోపల అయితే మనకి స్విచ్ ఆఫ్, బయట స్టార్టింగ్ మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళాలి. ఆశ్రమంలో మెడిటేషన్ చేసుకోవాలి. అరవింద గారి సమాధి, వాళ్ళ భార్య, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ టైం అయితే నేను ఇక్కడ స్పెండ్ చేయగలిసానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మానసికంగా చాలా రిలీఫ్ అనేది అనిపించింది. మీరు పిన్ డ్రాప్ సైలెన్స్, ఎంత బ్యూటిఫుల్ ఆశ్రమం అనేది ఆశ్రమంలో ఉంటుందా కూడా నేను తెలియదు. నేను ఇప్పుడు ఏ ఆశ్రమంకి వెళ్ళలేదు.
మనకి అరవింద ఆశ్రమం కాబట్టి ఒక రచయిత, ఒక ఫిలాసఫర్, ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఇండియన్ మూమెంట్కి స్వాతంత్రం మనకు రావాలని చెప్పి బ్రిటిష్ కాలనీ ఎంపైర్ దగ్గర ఉండి ఇండియన్ మూమెంట్ దగ్గర మనకు పార్టిసిపేట్ చేసిన అరవింద గారు ఆశ్రమం రావడానికి చాలా గర్వకారణం. అది 1872 నుండి 1950 వరకు అతను బతికారండి. సో మనకి వందే మాత్రం న్యూస్ జర్నలిస్ట్కి కూడా మనకి ఈ హ్యాస్ డన్ ఎడిటింగ్ ఇన్ న్యూస్ పేపర్ ఫర్ వందే మాత్రం. సో చాలా బ్యూటిఫుల్. సో డెఫినెట్గా మీరు పాండిచ్చేరి వచ్చేసరికి వినాయగర్ టెంపుల్కి మీరు, ఇది వినాయగర్ మీకు లెఫ్ట్లో ఉంది, ఆ లెఫ్ట్ నుండి సుమారు 400 మీటర్లోనే అరవింద ఆశ్రమం ఉంది. డెఫినెట్గా మస్ట్ విజిట్. సాయంత్రం 6 గంటలకి క్లోజ్ అవుతుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైట్ సీయింగ్ అండ్ పాండిచ్చేరి సోఫా. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో వైట్ టౌన్ అంటే ఇదేనండి, వైట్ టౌన్ కూడా ఇదే అంటారు. మనకి ఇదంతా కూడా ఫ్రెంచ్ కట్టెడ్లు, ఫ్రెంచ్ కుల్మెన్ స్ట్రక్చర్స్. మరి నేను స్పెషల్గా అయితే ఏం చెప్పను. సో మనం రామోజీ ఫిలిం సిటీలో అవి సెట్లు, ఇవి రియల్. సో అలాగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా వైట్ టౌన్లో మనకి, వైట్ టౌన్లో అంటే ఓన్లీ వైట్ బిల్డింగ్స్ ఉంటాయని కాదు. సో వెస్టర్న్ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ ఆర్కిటెక్చర్స్ కాదు. ఇటువంటి ఇదంతా కూడా మనకి వైట్ టౌన్. సో స్పెషల్గా మరి టూరిస్ట్ లొకేషన్ అంటే ఇంకేం కాదు, ఇదే. ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా మనకి రియల్. నేను సినిమాల్లో మనం రామోజీ ఫిలిం సిటీలో చూసాను, ఇక్కడ రియల్ సెట్గా చూస్తున్నాం, అంతే తేడా. సో ఇదిగోండి, ఇది ఒక సైట్ సీయింగ్ అండి. ద ఫోర్త్ ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ పుడుచేరి, యూనియన్ టెరిటరీ ఇన్ సౌత్ ఇండియా. సో దీన్ని మనం డుమాస్ చర్చ్ అని కూడా అంటాం. సిన్స్ ఇది డుమాస్ స్ట్రీట్ దగ్గర ఉంది, నియర్ వైట్ టౌన్. సో లోపలికి అయితే వెళ్దాం. సో మదర్ తెరేసా విగ్రహం అయితే ఇక్కడ ఉంది. సో ది ఒరిజినల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఇదంతా కూడా మనకి గ్రీకో రోమన్ ఆర్కిటెక్చర్ ఇది కట్టించడం అయితే జరిగింది. తల్లికి తల్లి. సో బ్యూటిఫుల్ అండి. చక్కగా నైట్ టైం అయితే వచ్చాను ఈ ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ పుడుచేరిలో. సో ఇదంతా కూడా మనకి గ్రీకో రోమన్ ఆర్కిటెక్చర్లో కట్టించడం అయితే జరిగింది బై నెపోలియన్ ఇన్ 1855. మనకు ఆర్కిటెక్ట్ ఏమో లూయిస్ గిరి. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఏంజిల్స్ అయితే ఉన్నాయి. సో నేను చక్కగా యేసు ప్రభుకి స్తోత్రములు చెప్పి బయటికి అయితే వచ్చానండి. హల్లెలూయా. సో దీపారాధన చక్కని మనం దేవాలయం, మనకి అదే చర్చ్ మనకి దేవాలయం, చక్కని దేవాలయం, చాలా అద్భుతంగా ఉంది. లైటింగ్ సిస్టమ్స్ అంతా కూడా బ్యూటిఫుల్, క్రిస్మస్ ట్రీస్, లైటింగ్స్ అంతా అదిరిపోయాయి. సో ద ఓన్లీ చర్చ్ ఇన్ పాండిచ్చేరి వేర్ మాస్ ఈజ్ ఫౌండ్ ఇన్, మనకి మొత్తం 3 భాషలు అయితే మనకి ప్రీచింగ్ అనేది చెప్తారండి. తమిళ్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, మొత్తం 3 భాషలు కూడా అక్కడ ఉన్నాయి. చక్కగా లైటింగ్ సెటప్ అంతా బాగానే ఉంది. సో ఇదంతా మనకి బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇవన్నీ బాదం చెట్లేనండి. నేను ఏదో చెట్లు అనుకున్నాను కానీ బాదం చెట్ల మీద మనకి ఈ లైటింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో అన్నీ కాదు, ఇది వేరే చెట్టు. ఇది మనం ఈ చెట్టు పేరు నాకు ఏంటో గుర్తు రావట్లేదు.
and beautiful. So you can add this fourth oldest church in Puducherry as your bucket list for sightseeing.